కళనే విశ్వేశ్వరరావు ఆర్థిక మాంద్యం పొంచి ఉంది అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. 6 ఏళ్ల కనిష్టానికి డీమ్యాట్ అకౌంట్లు పడిపోయాయి. అంటే దీని అర్థం ఏంటి? స్టాక్ మార్కెట్లో బిజినెస్ బాగాలేదు, స్టాక్ మార్కెట్లో మీరు పెట్టినా కానీ లాభాలు రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు లేవు. కారణం ఏదైనా కానీ డీమ్యాట్ అకౌంట్లు దాదాపుగా 6 సంవత్సరాల కనిష్టానికి పడిపోయినాయి. దీని అర్థం ఏంటంటే ఆర్థిక మాంద్యం దాదాపుగా పొంచి ఉంది. 2019లో కరోనా సమయంలో చాలామంది డీమ్యాట్ అకౌంట్లను ఓపెన్ చేసి ఈ డీమ్యాట్ అకౌంట్ల ద్వారా ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టారు. స్టాక్ మార్కెట్లో రకరకాల షేర్లను కొని వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. ఆ సందర్భంగా కొంతమంది లాభపడ్డారు, ఆ తర్వాత కొంతమంది నష్టపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం ఎక్కువ మంది నష్టపోయారు. అందుకే చాలామంది డీయాక్టివేట్ చేసేసారు, డీమ్యాట్ అకౌంట్స్లోని డీయాక్టివేట్ చేశారు. ఏంటి డీమ్యాట్ అకౌంట్ అంటే, మీరు ఏదైనా సరే షేర్లు కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా స్టాక్ మార్కెట్లో మీకు డీమ్యాట్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేస్తారు. ఈ డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఈ మొబైల్ నుంచి మీరు ఉదయాన్నే అమ్మచ్చు, మళ్ళీ కొనచ్చు, మొబైల్ ఉంటే చాలు. అందుకే 2019 నుంచి అవి పెరుగుతూ వచ్చాయి. డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య ఏడాదికి పెరుగుతూ వచ్చాయి. 2024 దాకా 2025 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి లాస్ట్ 6 ఇయర్స్ కనిష్టానికి పడిపోయింది. అంటే ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళంతా ఎగ్జిట్ అయిపోయారు. కారణం ఏంటి? లాభాలు రాకపోతే నష్టాలు పోలేరు. ఆ కారణంగా ఎగ్జిట్ అయిపోయారు. దీన్ని బట్టి ఆర్థిక మాంద్యం భారతదేశాన్ని వెంటాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అనిశ్చిత పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, యుద్ధ వాతావరణం, డాలర్ పెరుగుదల, రూపాయి పడిపోవటం, బంగారం రేటు పెరగడం, ఇలా వెండి రేటు పెరగడం, అనేక రకాల కారణాలు. ఈ కారణాలతోటి డీమ్యాట్ అకౌంట్ని డీయాక్టివేట్ చేశారు. బంగారం మీద వచ్చినంత లాభాలు, ఎండి మీద వచ్చినటువంటి లాభాలు దేంట్లో రాలేదు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. బహుశా కారణం ఏదైనా కానీ 6 సంవత్సరాల నాటి పడిపోయిందంటే ఆర్థిక మాంద్యం బాగా పొంచి ఉంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏది ఆర్థికవేత్తలు చెప్తున్న దాని ప్రకారం. మరి దీని వ్యవహారం ఏంటి? డీమ్యాట్ వ్యవహారం అంటే ఇది లేటెస్ట్. డీమ్యాట్పై బేర్ ఎఫెక్ట్. సగానికి తగ్గిన కొత్త ఖాతాల వృద్ధి. గత ఏడాదిలో 15% పరిమితం. 6 సంవత్సరాల కనిష్ట స్థాయికి. 6 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉన్నాయో డీమ్యాట్ అకౌంట్స్ అంతకు పడిపోయినాయి ఇప్పుడు. అదే అంతకుముందు ప్రతి ఏడాది 17% అట్లా పెరిగాయి. కానీ 6 సంవత్సరాల కనిష్టానికి పడిపోయినాయి అంటే ఎంత దారుణంగా పడిపోయిందో చూడండి. స్టాక్ మార్కెట్లో ప్రతికూలతలు కొత్త డీమ్యాట్ ఖాతాల వృద్ధిపైన ప్రభావం చూపాయి. 2024లో కొత్త డీమ్యాట్ అకౌంట్లు 33% పెరగగా 2025లో అంటే లాస్ట్ 2025లో ఈ వృద్ధి 6 ఏళ్ల కనిష్ట స్థాయికి 17%కి పడిపోయింది. సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్ CDSL, నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ NSDL వద్దనున్న డేటా ప్రకారం గత ఏడాదిలో కొత్త డీమ్యాట్ అకౌంట్లు 3,06,00,000 వరకు ఉన్నాయి. అంటే 16.5% మేర పెరిగి మొత్తం 26.6 కోట్లకు చేరాయి. టోటల్గా 26.6 కోట్లు ఉన్నాయంట డీమ్యాట్ అకౌంట్స్. ఇది సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయే అయినప్పటికీ 2024లో నమోదైనటువంటి 4.60 కోట్ల కొత్త ఖాతాలు అంటే 33%తో పోలిస్తే చాలా తక్కువ. మార్కెట్కు సుంకాల పూట. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ట్రంప్ సుంకాలు, వాణిజ్య అనిశ్చితులు, కార్పొరేట్ కంపెనీల ఆదాయ వృద్ధి మందగించడం, ఈ తదితర కారణాల చేత ఈ ఏడాది మార్కెట్ సూచీలు అంతగా రాణించలేదు. 2025లో సెన్సెక్స్ 9.06%, నిఫ్టీ 10.5 రిటర్న్లను మాత్రమే పంచగలిగాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 కేవలం 5.7% వృద్ధి చెందగా నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 5.62% మాత్రమే క్షీణించింది. స్టాక్ మార్కెట్ నమోదిత టాప్ 1000 కంపెనీల్లో 60% గత ఏడాది తిరోగమన బాటలో పయనించాయి. అంటే 1000 కంపెనీల్లో 60%, అంటే దాదాపుగా 600 కంపెనీలు దాదాపు తిరోగమనంలో ఉన్నాయి. అంటే పురోగమనం లేదు, ఆర్థికంగా వృద్ధి లేదు దీంట్లో. ఈ నేపథ్యంలో కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించే వారి సంఖ్య కూడా తగ్గిందని బ్రోకరేజ్ కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. ఇది మార్కెట్కి సంబంధించినటువంటి రిపోర్టు. సో ఇది యాక్చువల్గా 600 కంపెనీలు నష్టంలో ఉన్నాయంటే డీమ్యాట్ అకౌంట్లు ఆల్మోస్ట్ డీయాక్టివేట్ అవుతాయి. సో 5 ఏళ్లలో 4 ఇంతలు. గడిచిన 5 ఏళ్లలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 4 ఇంతలు అయింది గత 5 ఏళ్లలో.
2020లో 5 కోట్ల స్థాయిలో ఉన్న అకౌంట్లు 2025 చివరి నాటికి 21 కోట్లకు మించిపోయాయి. 2020 అంటే కరోనా టైం 5 కోట్లు ఉంటే 2025 నాటికి అంటే గత ఏడాదికి 21 కోట్లైనవి మొత్తం. ప్రధానంగా కోవిడ్ సంక్షోభ సమయంలో భారీ సంఖ్యలో చిన్న మదుపరులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ప్రారంభించడం ఇందుకు దోహదపడింది. సులభంగా ఆన్లైన్లోనే డీమ్యాట్ ఖాతా తెరిచే సౌలభ్యం, స్మార్ట్ ఫోన్ వినియోగం అనూహ్యంగా పెరగడం కూడా ఇందుకు తోడ్పడ్డాయి. 2019లో కేవలం 3,94,00,000 ఖాతాలు తెరవగా 2020లో 4,98,00,000 అంటే 5 కోట్లు సుమారుగా నమోదైంది. 2021లోనైతే కొత్తగా తెరిచినటువంటి ఖాతాలు ఏకంగా 61.7% వృద్ధితో 8.06 అంటే దాదాపు 8 కోట్లు నమోదయ్యాయి. 2022లో మళ్ళీ ఇదే వృద్ధి 34.3%కి తగ్గగా 2023లో 27.8%కి పరిమితమైంది. సో టోటల్గా ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్లు అనేది మొత్తం డీయాక్టివేట్ అయింది. డీయాక్టివేట్ కావడానికి కారణం ఏంటి అని అంటే 1000 కంపెనీల్లో టాప్ 1000 కంపెనీల్లో 600 కంపెనీలు తిరోగమనంలో ఉన్నాయంట. సో కాబట్టి చేతులు కాల్చుకున్నారు. డీమ్యాట్ అకౌంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చేతులు కాల్చుకున్నారు. ఆ కారణం చేత డీమ్యాట్ అకౌంట్లన్నీ డీయాక్టివేట్ చేసేసి ఆ ఏదైనా డబ్బు ఉంటే కనుక దాన్ని బంగారం కొనుగోలు చేయటం, వెండి కొనుగోలు చేయటం, ఇలా రకరకాలుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. ఇది స్టాక్ మార్కెట్ మందగమనానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. జనరల్గా అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఇక్కడ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది. ఒకే రోజు 7-8 లక్షల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. రీసెంట్గా ట్రంప్ చేసినటువంటి కామెంట్ ఏంటి, 500% ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచుతాను భారతదేశం మీద అన్నారు. దాంతో ఒకే రోజు 7 లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్లో పతనం అయిపోయింది, ఆవిరైపోయింది సంపద అంతా. సో ఇలాంటి ఒడిదుడుకుల మధ్య డీమ్యాట్ అకౌంట్ తోటి కనుక షేర్ మార్కెట్ చేస్తే చేతులు కాల్చుకోవడం తప్ప మరొకటి లేదు. అందుకే డీమ్యాట్ అకౌంట్లు తగ్గిపోతూ ఉన్నాయి. ఈ ఏడాది దారుణంగా పతనం అయ్యాయి, డీమ్యాట్ అకౌంట్లు దారుణంగా పడిపోయాయి. 6 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి అంటే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది అని చెప్పి చెప్పడానికి ఇదొక ఉదాహరణగా తీసుకోవచ్చు. సో దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.